అమ్మా బంధువులు వచ్చారు, మామయ్యలు వచ్చారు, అత్తయ్యలు వచ్చారు, పెద్దవాడు కూడా వచ్చారు. అందరూ వచ్చారు కానీ ఇంతవరకు మనకు షో స్టార్ట్ అవ్వలేదు. అది స్టార్ట్ అవ్వాలంటే ముందు మెహందీ ఫంక్షన్ తో స్టార్ట్ చేయండి. మెహందీ ఫంక్షన్ ఏదో స్టార్ట్ చేద్దామా? ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది మెహందీ ఫంక్షన్. పుత్తడి బొమ్మ పూసిందమ్మ పూవమ్మ సెలయేరమ్మ కుమారమ్మ కనరంగమ్మ మిన్నుల బ్రహ్మ చేసాడమ్మ ఈ బొమ్మ ఇదిగోనమ్మ ఎంతటి అందం యాడుందమ్మా. మామయ్య నేను ఉన్నాను, నన్ను వదిలేసి అతను వచ్చేస్తే ఎలాగా? నన్ను పిలుచుకొని రావాలి కదా. మర్చిపోయావు ఏమనుకోమాక. ఇప్పుడు ఎర్రగా పండితే మంచి పెళ్ళం వస్తుందా అంటారు. ఇప్పుడు అమ్మాయిలకైనా ఎర్రగా పండితే మంచి మొగుడు వచ్చేది, అబ్బాయిలకి కూడా? అబ్బాయిలకు కూడా మంచి మొగుడే వస్తాడు, పెట్టించుకోండి. మంచి మొగుడు రావడం అంటే నీ మొహం. గోరింటాకు పెట్టించుకున్న వెంటనే పెళ్లి అవుతుందంట, రెడీగా ఉండండి. గోరింటాకు పెట్టి వెంటనే పెళ్లి అయిపోద్దా? అయిపోద్ది. ఇప్పుడు పెళ్లి ఒక్కటేనా వెంటనే అయ్యేది? కాదు నాన్న, ఇంతవరకు అవ్వంది పెళ్ళే కదా, అప్పుడు జరుగుతుంది అని చెప్తున్నా. ఏ పువలోన గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీరగట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ బొమ్మ సీతమ్మ. నువ్వు చెయ్యిచ్చావుగా అని అనుకున్నాను, ఎవరు చెయ్యో తెచ్చిచ్చావా? చెయ్యి గోరింటాకేస్తే మంచి మొగుడు వస్తా అన్నారు, చెయ్యి ఇచ్చాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. అన్నా సుధీర్ అన్న, గోరింటాకు పెట్టుకుంటే వేడి తగ్గుద్దట, నువ్వైతే ఒళ్ళంతా పెట్టించుకోవాలి. అమ్మమ్మ మా చేతికి ఎర్రగా పండితే మంచి మొగుళ్ళు వస్తారు, మా మొగుళ్ళతో చేస్తాం. మొగుళ్ళు ఎలాగో రెడీగానే ఉన్నారు. అమ్మ అయితే నా సంగతి ఏంటి? నీకే మరి అది బంగారం. కాదమ్మా. ఇప్పుడు మళ్ళీ ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తుంది, మంచి మొగుడు వస్తుంది. ఏంటే కలుపుతున్నావు? ఎరువు కలుపుతున్నానక్క. ఎందుకు? బాగా పండాలన్నారు కదా. ఇది ఎరువు పంచు కాదు, కరువు పంచు. ఇదేంటండి ఎడిటింగ్? ఎడిటింగ్ అక్క గోరింటాకు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తాడంట. మంచి మొగుడు అంటే ఎట్లాంటోడు? ఏంది? నా ఇమ్ము లాంటోడు. అక్క ఇదేంటి? కొనే తెచ్చానక్క. నువ్వేం వెళ్ళలేదు కదా, ఒక్కటే చెప్తా. ఆ అమ్మాయి అడిగిద్ది ఇదేంటి అంటది, ఇంకొక అమ్మాయి కోన్ అంటది, ఆ అమ్మాయి కొనే తెచ్చా అంటది. ఈ కోన్ ఏంటి ఇంత లావుగా ఉంది? సన్నగా అవ్వాలంటే ఏం చేయాలి? వత్తాలరా వత్తాలరా. ఎందురా లేడీ గెటప్ లేంచో? అది కాదన్నా, మెహందీ ఫంక్షన్ లోకి మనం వెళ్ళాలంటే ఈ గెటప్ లో వెళ్ళాలి. అంటే తర్వాత లేడీస్ తో కలిసిపోయి ఎవరు మీరు అందరూ ఇలా ఉన్నారేంటి? ఏంటి హెయిర్ స్టైల్ ఎలా ఉంది? నువ్వేగా పీకేసావు. నేను పీకేసానా? ఏమో పీకే ఉంటానే. నువ్వెవరు? రష్యా. రష్యా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రష్యాలో కదా ఉండాలి. నా పేమెంట్ ఎవరు అందుకు వచ్చా? అయ్యి బాబు. నువ్వెవరు? అమ్మో నువ్వా? మొత్తం గెడ్డం తీసుకుని వచ్చాడు, నన్ను అడుగండి. నువ్వెవరు? విజయవాడ. ఇగో గోరింటాకు పెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఎవరు మీరు? గుర్తుపట్టలేదా? వేలెక్కడా? వేలు పెడుతుంది చుట్టాలా మీకు? మెహందీ పెట్టుకోవాలంటే అది పెద్ద ఈజీ.
రోజు చెప్పించుకుంటున్నావా? ఎందుకో ఈ రోజు అన్నపూర్ణమ్మ గారిది అవ్వట్లా ఏంటో అన్నపూర్ణమ్మ గారి పని అయిపోయిందయ్యా. సరే బాగా పండితే షోలే సినిమాలో మహేంద్ర లాంటోడు వస్తాడా? ప్రొడక్షన్ ఉపేంద్ర వస్తాడు. వేసేసాడు బాగా వేసేసాడు. ఆడు ఇక్కడ ఉంటే వచ్చి టక్కనాడు. అబ్బా భలే పెట్టుకున్నావే. మెహందీ పండితే మంచి మొగుడు వస్తాడని. మరి ఉన్న మొగుడిని ఏం చేస్తావు? ఇగో ఇక్కడ మీరు ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు, వెళ్ళండి. జడ్జి గారు కదా. అవును. లేదండి మీ చెయ్యి మెహందీ ఏది మీది? అమ్మా ఇవ్వకూడదు. ఓ, ఈ చెయ్యి చూపించండి. ఏం లేదండి మెహందీ అలా కాదు, ఫస్ట్ క్లీన్ చేసుకో. ఏ మీరు ఏ ఊరు? మాది బాపట్ల అండి. మీది? ఏ పట్లని? ఏంటి నాన్న పడుతున్నాడు? ఏయ్, ఏంట్రా నువ్వు చిన్నంతరం పెద్దంతరం లేకుండా చిన్నంతరం పెద్దగా అమాంతంగా వచ్చేస్తున్నావు. ఇంత చిన్నవాళ్ళమా తెలుసా నీకు? 50 ఏళ్ళు వచ్చినాయి. ఏంటి? అసలు మీరు అందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు లేట్ చేస్తుంటే మేము కామెడీ చేయడానికి వచ్చాం. దాని చీర అదే లాక్కోలేదు, నువ్వు లాగుతావు. పడిపోతుందని కడదామని ఇలా చేత్తో పట్టుకో. సరే లాగే. ఏముందిరా అక్కడ? నాకెందుకో వీళ్ళని చూస్తే డౌట్ గా ఉందబ్బా. హలో, ఇటు తిరగండి ఒకసారి. ఒక్క నిమిషం. గొడవలొద్దు. మేము గడపలు తీసాం, మీరు కూడా గడపలు తీసేది. మీరా ఇంత మోసం చేస్తారా? ఒరే మీరు మమ్మల్ని ఏయ్, అయినా అసలు ఇక్కడ ఆడవాళ్ళ ఫంక్షన్ మీకేంటయ్యా పని? సాటి ఆడదానివి. మగాడికి చెప్పాను. ఏయ్, నువ్వు వీళ్ళిద్దరి మధ్యలో కూర్చుని ఏం చేస్తున్నావు? అంతా రివీల్ అయ్యాకేంటి మీ పంచల పైకి? మెహందీ ఫంక్షన్ చాలా సందడిగా, చాలా హ్యాపీగా, చాలా బాగా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. అన్నపూర్ణమ్మ గారు, మీకు ఎలా అనిపించింది మెహందీ ఫంక్షన్? మెహందీ ఫంక్షన్ బాగుంది కానీ ఈ మధ్యలో ఈ మగాళ్ళు వచ్చి ఆడపిల్లల ప్రాణం తీసేశారయ్యా. ఏ మాటకు ఆ మాట బామ్మ. అసలు ఈ రోజు అవ్వట్లా. అమ్మా చెప్పండి, హ్యాపీయా? హ్యాపీగా జరిగింది. ఓకే, సూపర్. అమ్మా ఐ ఎంజాయ్ థరోలీ అండి. అన్న అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉండడానికైనా అక్కడికి వచ్చి కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అల్లరిగా చెప్పినట్టు సందడి మెహందీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఏంటని ఎదురు చూస్తున్నాను. సూపర్.